హలో, నేను మీ సిఎస్ రావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అద్భుతాలని క్రియేట్ చేస్తుంది, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అలాంటి టెక్నాలజీ తోటి లండన్కు సంబంధించినటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ సరళి, అలాగే ఓట్ల పర్సెంటేజ్ ఇవన్నీ తీసుకుని డేటా అనలైజ్ చేసి జూన్ 4వ తారీఖున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద రిజల్ట్ను తేల్చారు లండన్కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్. సో దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికి ఎంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎక్కడెక్కడ రీజనల్ వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అసెంబ్లీ అలాగే లోక్సభ అనేది ఇచ్చున్నారు. దాన్ని మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్న దాని ప్రకారం 2024 ఏపీ ఎలక్షన్స్ ప్రొజెక్షన్ మినిమం ఫర్ ఎన్డీఏ. మినిమం ఇది అంటే కనీసం ఇప్పుడు మనకి ఉత్తరాంధ్ర వచ్చేసి 28 గెలుచుకుంటుంది ఎన్డీఏ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6. సో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్డీఏ 30 స్థానాల్లో గెలవబోతుంది, అసెంబ్లీ స్థానాల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో గెలవబోతుంది. కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో 29 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ గెలవబోతోంది, 4 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 14 ఎన్డీఏ కూటమి గెలవబోతోంది, 14 చోట్ల. ఒక 8 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాయలసీమ వచ్చేసి 29 చోట్ల ఎన్డీఏ గెలవబోతుంది, 23 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఇది మినిమం కనీసం ఎన్డీఏ. తర్వాత 2024 ఏపీ ఎలక్షన్ ప్రొజెక్షన్ మినిమం ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మినిమం అంటే కనీసం ఎన్ని గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే, ఇక్కడ మనం ఉత్తరాంధ్రలో మనకు ఇక్కడ చూస్తే కనుక 3 కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉభయ గోదావరి జిల్లాలో కేవలం 1 మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో కేవలం 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 4 మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమలో కేవలం 14 మాత్రం గెలుచుకుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం గెలిచేటువంటి స్థానాలు ఇవి. ఇక దాన్ని మొత్తం సమాప్ చేస్తే రీజనల్ వారీగా కనుక చూస్తే ఉత్తరాంధ్ర వచ్చేసి ఎన్డీఏ కనీసం 28 గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ ఉత్తరాంధ్రలో. అదే మ్యాక్సిమం వచ్చేటప్పటికి 31 గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం 6, 3 నుంచి 6 గెలిచే అవకాశం ఉంది ఎక్కడ ఉత్తరాంధ్రలో. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఎన్డీఏ 30 నుంచి 33 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 4 మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది ఉభయ గోదావరి జిల్లాలో. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్డీఏ 29 నుంచి 32 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 4 మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎన్డీఏ మినిమం 14 నుంచి 18 వరకు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 2 గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ వచ్చేటప్పటికి ఎన్డీఏ 29 నుంచి 38 వరకు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 23 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. టోటల్గా ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 130 నుంచి 152 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 48 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి అది అంచనా వేస్తూ ఉంది. సో ఇక్కడ డిస్టిక్ వైజ్ జిల్లాల వారీగా చూస్తే కనుక ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏ 8 నుంచి 10 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 to 2. విజయనగరం వచ్చేసి 7 నుంచి 8 గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 2 గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాలో 13 నుంచి 13 గెలిచే అవకాశం ఉంది. సో 13 నుంచి 13 అంటే 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం 2 మ్యాక్సిమం కూడా 2, అంతకన్నా గెలవదు. విశాఖపట్నంలో 13 స్థానాలు గెలిచే అవకాశం ఉంది విశాఖపట్నంలో ఎన్డీఏ కూటమి. ఈస్ట్ గోదావరి జిల్లాలో 17 నుంచి 18 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 2 గెలుచుకునే అవకాశం ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో 13 నుంచి 15 గెలుచుకునే అవకాశం ఉంది ఎన్డీఏ అలయన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 2. కృష్ణా జిల్లా వచ్చేసి 14 నుంచి 15 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. గుంటూరు వచ్చేసి 15 నుంచి 17 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 2 గెలిచే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో 8 నుంచి 10 గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 4 గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో 6 నుంచి 8 గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 4 గెలిచే అవకాశం ఉంది. ఇక కడప జిల్లాలో 2 నుంచి 5 గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
5 నుంచి 8 గెలిచే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో 7 నుంచి 8 గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 7 గెలిచే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో ఎన్డీఏ 12 నుంచి 13 గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 2 గెలుచుకునే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఎన్డీఏ 8 నుంచి 12 గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 6 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. టోటల్గా ఎన్డీఏ 130 నుంచి 152 గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 45 గెలుచుకునే అవకాశం ఉంది. సో జిల్లాల వారీగా ప్రొజెక్షన్ ఇది. ఇక అసెంబ్లీ మినిమం విన్నింగ్ సీట్స్ బై ఎన్డీఏ అలయన్స్. సో అసెంబ్లీలో మినిమం విన్నింగ్ సీట్స్ బై ఎన్డీఏ అలయన్స్ పార్టీల వైజ్గా. ఎన్డీఏ అలయన్స్ అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అలాగే జనసేన. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 140 స్థానాల్లో పోటీ చేసింది, 111 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అదే జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది, 17 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది, అంటే పార్టీల వైజ్ తీసుకుంటే. ఇక అసెంబ్లీ మ్యాక్సిమం విన్నింగ్ సీట్స్ బై ఎన్డీఏ అలయన్స్ అంటే అత్యధికంగా ఎంత గెలిచే అవకాశం ఉంది? 144లో 129 అత్యధికంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. జనసేన పార్టీ 21లో 19 అత్యధికంగా గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 10లో 4 అత్యధికంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే సునామీ లాగా ఒక స్వీప్ వస్తే ఇది సాధ్యం అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది. సో ఓట్ షేర్ వచ్చేసి మనం చూస్తే కనుక 55% ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఉంది. వైఎస్ఆర్సీపీకి 38%, కాంగ్రెస్ పార్టీకి 4%, అదర్స్కి 3%. ఇది ఓట్ షేర్. ఇక క్యాస్ట్ వైజ్ తీసుకుంటే కనుక కాపు, తెలగ, బలిజ మొత్తం ఎన్డీఏకి 82% ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 మాత్రం ఉన్నారు. కమ్మ 96% ఉన్నారు ఎన్డీఏకి, 4% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రెడ్డి 30% ఎన్డీఏకి ఉన్నారు, 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. క్షత్రియ 93% ఎన్డీఏకి ఉన్నారు, 7% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. బ్రాహ్మిన్ 90% ఎన్డీఏకి ఉన్నారు, 10% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. బహుశా క్రిస్టియన్ బాగా పనిచేసింది. వైశ్య 90% ఎన్డీఏకి ఉన్నారు, 10% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. బీసీస్ 67% ఎన్డీఏకి ఉన్నారు, 33% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. మైనారిటీస్ 44% ఎన్డీఏకి ఉన్నారు, 56% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఎస్సీస్ 41% ఎన్డీఏకి ఉన్నారు, 59% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఎస్టీస్ 48% ఎన్డీఏకి ఉన్నారు, 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు అని అంచనా వేస్తుంది. ఇక పీపుల్ వివిధ ప్రొఫెషనల్ వారీగా తీసుకుంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్డీఏకి 88% ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12. అంగన్వాడీలు 95% ఎన్డీఏకి ఉన్నారు, 5% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక డ్వాక్రా 90% ఎన్డీఏకి ఉన్నారు, 10% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. డైలీ లేబర్ అంటే దైనందిన కూలీలు 95% ఎన్డీఏకి ఉన్నారు, 5% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. టీచర్స్ 88% ఎన్డీఏకి ఉన్నారు, 12% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. స్టూడెంట్స్ 92% ఎన్డీఏకి ఉన్నారు, 8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఫార్మర్స్ 86% ఎన్డీఏకి ఉన్నారు, 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఆల్కహాలిక్ అంటే మద్యం తాగేవాళ్ళు 95% ఎన్డీఏ వైపు ఉన్నారు, 5% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక కాంట్రాక్టర్స్ 95% ఎన్డీఏకి ఉన్నారు, 5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వాలంటీర్లు 68% ఎన్డీఏకి ఉన్నారు, 32% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక మేల్ ఫీమేల్కి వచ్చేటప్పటికి మేలు 64% ఎన్డీఏకి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36 ఉన్నారు. ఫీమేల్ వచ్చేసి 54% ఎన్డీఏకి ఉన్నారు, 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అర్బన్ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు చూసుకుంటే కనుక అర్బన్ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో 75% ఎన్డీఏకి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25% ఉన్నారు. రూరల్ ఏరియాస్ తోటి 56 ఎన్డీఏకి ఉన్నారు, రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44 మాత్రమే ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్డీఏ మినిమం విన్నింగ్ సీట్స్ బై మెజారిటీ. సో ఇక్కడ చూడండి ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది కూడా ఇచ్చారు. లెస్ దాన్ 10K అంటే 10,000 ఓట్ల లోపు 25 సీట్లలో ఎన్డీఏ మినిమం గెలవబోతుంది. అంటే టోటల్గా 19% వేసుకోవచ్చు, అంటే 10 లోపల గెలిచేవాళ్ళు. అదే 10,000 నుంచి 50,000 మధ్యలో మెజారిటీ తోటి 90 మంది గెలిచే అవకాశం ఉంది, అది 69% ఉంది ఎక్కువగా. 50,000 కంటే పైన మెజారిటీతో గెలిచేటువంటి వాళ్ళు 15 మంది ఉన్నారు, టోటల్గా 12% ఉన్నది. సో మెజారిటీ వైజ్ ఇక్కడ చూస్తే లోక్సభ కంటెస్టెడ్ విన్నింగ్ ఎన్డీఏ వచ్చేసి 13, లోక్సభకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటి 6 +2 వేసాడు ఇక్కడ. సో ఎన్డీఏలో టీడీపీ వచ్చేసి 17 లోక్సభ స్థానాలు పోటీ చేస్తుంది, 15 తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉంది. జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీ చేస్తుంది, లోక్సభ స్థానాల్లో 2 గెలిచే అవకాశం ఉంది.
బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంది, 2 గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది, 6 గెలిచేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేస్తుంది +0, అంటే అక్కడ ఏం గెలిచే అవకాశం లేదు. సో ఇక్కడ మనకు పార్టీ వైజ్ ఎంపీ సీట్లు ఇచ్చారు, ఇది +or-2 ఉండొచ్చు అని చెప్పిచ్చారు. సో ప్రామినెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎన్డీఏ విన్నింగ్ బై మార్జిన్. సో మెజారిటీలు అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని కూడా గుర్తించింది. సో దీంట్లో అత్యధిక మెజారిటీ కుప్పం 50,000 ఓట్ల మెజార్టీకి పైగా చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు. మంగళగిరి 50,000 ఓట్లకు పైగా మెజార్టీతోటి లోకేష్ గెలవబోతున్నారు. హిందూపూర్ బాలకృష్ణ 50,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. పిఠాపురం జనసేన పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ 80,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. తెనాలి జనసేన పార్టీ ఇక్కడ నాదెండ్ల మనోహర్ 20,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. గన్నవరం సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 30,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. మచిలీపట్నం 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పెడన 25,000 ఓట్ల మెజార్టీతో పైగా మెజార్టీ గెలవబోతున్నారు. ఇక్కడ అవనిగడ్డ జనసేన పార్టీ 25,000 ఓట్ల మెజార్టీకి పైగా గెలవబోతున్నారు. పెనమలూరు తెలుగుదేశం పార్టీ 30,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 30,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. విజయవాడ సెంట్రల్ 30,000 ఓట్లకు పైగా మెజార్టీతోటి గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. నగరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 30,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. ఏలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 20,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక భీమవరం జనసేన పార్టీ 30,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. ఉండి రఘురామకృష్ణరాజు 30,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ 30,000 ఓట్లకు పైగా మెజార్టీతోటి గెలవబోతున్నారు. ఇంకా ప్రామినెంట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఎన్డీఏ విన్నింగ్ బై మార్జిన్. సో ఎన్డీఏ గెలిచేటువంటి అభ్యర్థులు లోక్సభ వారీగా విజయవాడ 2 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. గుంటూరు వచ్చేసి 1,50,000 ఓట్ల మెజార్టీకి పైగా గెలిచే అవకాశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మచిలీపట్నం జనసేన పార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీకి పైగా గెలిచే అవకాశం ఉంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 80,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అక్కడ ఎంపీ అభ్యర్థి. విశాఖపట్నం 1,50,000 ఓట్ల పైగా మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కాకినాడ జనసేన పార్టీ అభ్యర్థి 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కొంచెం క్లోజప్లో కనుక చూస్తే ఇక్కడ టోటల్గా దాన్ని సమ్అప్ చేశారు. ఎన్డీఏ విల్ అటైన్ ద పవర్ విత్ ఈజ్ మినిమం ఆఫ్ 130 నుంచి 152 అసెంబ్లీ స్థానాలతోటి ఎన్డీఏ అధికారంలో రాబోతున్న ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా క్లియర్గా ఇది ఇవ్వడం జరిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100+ నష్టపోతుంది, 2019 కంటే కూడా 100+ స్థానాల్లో నష్టపోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. టీడీపీ కేవలం టీడీపీయే 100+ సీట్స్లో ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. సో డిఫరెంట్ ఓట్ షేర్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈజ్ మోర్ దెన్ 17% ఆర్ మోర్. 17% కంటే ఎక్కువగా ఎన్డీఏకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ షేర్ తేడా ఉందని చెప్పి. సో కొన్ని జిల్లాల్లో అంటే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0 స్థానాలు, అంటే ఎక్కడ గెలిచేటువంటి అవకాశం కూడా లేదు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో అని చెప్పి చెప్తుంది. సో 90% సీట్స్ ఎన్డీఏ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ అనంతపురం ఈ జిల్లాల్లో 90% పైగా అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ గెలవబోతుంది. విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు అండ్ అనంతపురం జిల్లాల్లో. ఇక 90+ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విల్ బి విన్ బై ఎన్డీఏ విత్ మినిమం ఆఫ్ 10K మెజార్టీస్, అంటే 10,000 ఓట్ల మెజార్టీకి పైగా 90 స్థానాలకు పైగా 90 మంది ఎమ్మెల్యేలకు పైగా తెలుగుదేశం వాళ్ళు గెలవబోతూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ బి వాష్డ్ అవుట్ ఆల్మోస్ట్ ఇన్ సీమాంధ్ర డిస్ట్రిక్ట్స్. సీమాంధ్ర డిస్ట్రిక్ట్స్లో చాలా చోట్ల కొన్ని అసలు వాష్అవుట్ అయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇక రాయలసీమ ఆల్సో టఫ్ బ్యాటిల్ బిట్వీన్ ఎన్డీఏ. రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏకి చాలా ఫైట్ ఎక్కువగా జరిగేటువంటి నువ్వా నేను ఫైట్ జరుగుతుంది, అంత ఈజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో కూడా. ఫైనల్లీ ఎన్డీఏ ఈజ్ విక్టోరియస్ విత్ మోర్ సీట్స్ దాన్ వైఎస్ఆర్సీపీ. సో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందినటువంటి సీట్ల కన్నా కూడా ఎక్కువగా ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఎన్డీఏ గెట్స్ మినిమం 26+ సీట్స్ ఇన్ రాయలసీమ. సో రాయలసీమలో కనీసం 26 కన్నా ఎక్కువగా గెలిచేవారు, కనీసం అంటే మ్యాక్సిమం కాదు,
మ్యాక్సిమం అంటే గరిష్టం, కానీ మినిమం అంటే కనీసం 26 స్థానాలకు పైగానే గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒక్క రాయలసీమలోనే ఎన్డీఏ అని చెప్తుంది. బీజేపీ ఈజ్ ద వీకెస్ట్ లింక్ ఇన్ ద ఎన్డీఏ చైన్. సో ఎన్డీఏలో బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంటుంది జనసేన తెలుగుదేశం పార్టీ కన్నా అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అరౌండ్ 80% ఆఫ్ ది లోక్సభ సీట్స్ విల్ బి విన్ బై ఎన్డీఏ. 80%, 80% లోక్సభ స్థానాల్ని ఎన్డీఏ గెలుచుకోబోతుంది అని చెప్పి. సో ఈ ఏఐ చేసినటువంటి సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి చేసినటువంటి ఈ సర్వే రకరకాల సోర్స్ నుంచి డేటా తీసుకొని, పోలింగ్ సరళిని కూడా తీసుకొని, పోలింగ్ పర్సంటేజ్ని కూడా తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రొజెక్ట్ చేసినటువంటి సర్వే ఇది. దీన్ని ఎగ్జిట్ పోల్ కూడా అనుకోవచ్చు. లండన్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వే. దీని ప్రకారం 130 నుంచి 152 స్థానాలని కైవసం చేసుకొని ఎన్డీఏ జూన్ 4వ తారీఖున విజయ కేతనాన్ని సునామీలాగా ఎగరవేయబోతుంది అనేది చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అదే రేంజ్లో లోక్సభ స్థానాలను కూడా గెలవబోతుంది. సో దీని మీద మీ అభిప్రాయాలను తెలియజేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి ఈ సర్వే మీద మీ కామెంట్లను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.